రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు, రక్షించిన దేవుడవు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మేము అనేక స్థలాలలో ప్రయాణించాము, అనేక మార్గాల గుండా వెళ్ళి వస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఏ ప్రమాదం, ఏ అపాయం మా దగ్గరికి రాకుండా మాకు క్షేమాన్ని దయచేశారు. ఎటువంటి లోటు లేమి మా దగ్గరికి రాకుండా సమృద్ధిని దయచేశారు నాయన. అయా, ఈ రోజున ప్రతి విషయంలో నాయన మీ సహాయం అనుగ్రహించారు. కృంగిపోకుండా, బలహీన పడకుండా మీరు మాకు తోడై ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిన సజీవులంగా మరొకసారి చేరి కుటుంబం అందరం కలిసి తండ్రి మీకు ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం ద్వారా అయా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, దేనిని బట్టి మేము భయపడకుండా, దేనిని బట్టి హృదయంలో భీతి చెందకుండా అయా మీ కొరకు కనిపెట్టుకొని ధైర్యముగా ఉండాలని, మీరు ఏ కార్యమైనను సఫలము చేయగలవని, అయా మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయని, ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా మమ్మల్ని లేవనెత్తగలరని అయా ధైర్యముతో, విశ్వాసముతో, నిబ్బరముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జీవించడానికి కృప దయచేయండి. ఎవరైతే బిడ్డలు రాత్రిని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం. మీ సహాయమును వారందరికీ దయచేయండి, క్షేమాన్ని వారికి దయచేయండి ప్రభువా. అయా, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి ఉన్నటువంటి ఆ వ్యాధి నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ కృంగుదలలో నుంచి లేవనెత్తండి ప్రభువా. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడిపించండి, సోరియాసిస్ నుంచి విడుదల దయచేయండి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి, ఆర్థరైటిస్ నుంచి విడిపించండి ప్రభువా. మోకాలు నొప్పులు కలిగి ఉంటున్నారు, వారిని దర్శించి విడుదల దయచేయండి నాయన. అయా, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా తండ్రి నార్మల్ గా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాము నాయన. అదేవిధంగా కంటి చూపు మెరుగుపరచండి, చెవి వినికిడి లేని వారికి అయా వినికిడి దయచేయండి, ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించండి, గొంతు సమస్యలతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో వారిని దర్శించండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అయా, లివర్ సమస్య నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, లంగ్స్ సమస్యల నుంచి కూడా యేసునామంలో స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. అయా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు తండ్రి, స్వస్థపరచండి నాయన. అయా, అదే విధముగా భయంకరమైన రోగాలు తండ్రి, క్యాన్సర్స్, పెరాలసిస్లు, బయటికి చెప్పుకోలేనటువంటి రోగాలు ప్రభువా, వాటన్నిటిలో నుంచి ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అదే విధముగా అంధకార దురాత్మ క్రియలన్నిటినీ యేసునామములో లయపరచండి తండ్రి. డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభువా. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని, వారి పనులను, వారి ఉద్యోగాలను, వారి చదువులను ఆశీర్వదించండి ప్రభువా. వారిని క్షేమముగా భద్రపరచండి. అదే విధముగా విదేశాలు వెళుతున్నారు ప్రభువా, వారందరూ కూడా తండ్రి ఆ యొక్క ఇమిగ్రేషన్స్లో, ఆ యొక్క పాస్పోర్ట్స్ విషయంలో, ఆయా ఇంటర్వ్యూస్లలో సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ప్రార్థిస్తున్నాము. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆయా వివాహాల విషయంలో మీ చిత్తమేమిటో బిడ్డలు కనబరిచి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా నాయన, ఈ రోజున గృహాల కోసం ప్రార్థిస్తున్న వారు ఉన్నారు, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అప్పు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి అప్పు నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారు
దృఢముగా బలముగా మార్చబడే కృప దయచేయండి. కుటుంబంలో సమస్యలు విభేదాలను తొలగించండి. యవన బిడ్డలందరికీ మంచి మనసు, మారు మనసు దయచేయండి నాయన. అయా వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న అయా ఆస్తి తగాదాల నుంచి కూడా విడిపించండి ప్రభువా. అయా అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా ప్రతి ఒక్కరికి నాయన విడుదల దయచేసి సమాధానంతో ఉండే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుబడ్డారో ఆ కేసుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించమని, న్యాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా నాయనా. అదేవిధంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. మారు మనసు లేక దుర్వ్యసనాలతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని, చెడు అలవాట్లు, చెడు స్నేహాల నుంచి విడుదల అనుగ్రహించమని. అయ్యా మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా అందరికి కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా దురాత్మల వలన, శత్రువుల వలన, దొంగల వలన, ఇంకా ఏ హానికరమైన పరిస్థితుల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా కంటి నిండా సేద తీరే భాగ్యము మీరే దయచేయమని. అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, మీకు ప్రార్థించుకొనగలిగే అవకాశం దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.